తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. రామవరం, పాలమూరు, అనపర్తి గ్రామాలలో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, రొట్టెలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి టీడీపీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి తెచ్చిన మహానీయుడు నందమూరి తారక రామారావు అని కొనియాడారు. ఎమ్మెల్యే ఎన్టీఆర్కు భారతరత్న ఇచ్చి గౌరవించాలని కోరారు. స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు అనపర్తిలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఉదయం నుంచి రామవరం, పలమూరు, అనపర్తి గ్రామాల్లో అన్నగారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించడంతో పాటు ఇవాళ ఏదైతే అనపర్తి ఏరియా ఆసుపత్రిలో రోగులకి పళ్ళు, బ్రెడ్స్ పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా ఆసుపత్రికి వచ్చిన రోగులందరికీ భోజన సదుపాయం కూడా కల్పించడం జరిగింది. ఇవాళ పెద్ద ఎత్తున ఏరియా ఆసుపత్రిలో భోజనాలు పెట్టి రోగులందరికీ అన్నగారి వర్ధంతి సందర్భంగా మంచి ఆహారాన్ని అందివ్వాలనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, తెలుగు రాజకీయాల్లో అన్న నందమూరి తారక రామారావు గారి చరిత్ర మరువలేనిది, మరపురానిది. మరి ఆంధ్రుల ఆత్మగౌరవం, తెలుగువారి ఆత్మగౌరవమే నినాదంగా ఆ రోజు ఢిల్లీ నడివీధుల్లో ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన పరిస్థితుల్లో కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఆ రోజు అన్నగారు పోరాటం, పార్టీ స్థాపించి తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల కాలంలోనే అధికారాన్ని చేపట్టడమే కాకుండా అసలు సంక్షేమ కార్యక్రమాలకి ఆద్యుడు నందమూరి తారక రామారావు గారు. ఆనాడు కిలో ₹2 బియ్యం, చీరా దావతి పథకం, పేదలందరికీ గృహ నిర్మాణ పథకం ద్వారా సంక్షేమం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి, తెలుగు ప్రజలకి, అదేవిధంగా భారతదేశానికి కూడా రుచి చూపించిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఆనాడు ఇబ్బందుల్లో ఉన్న పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం ద్వారా ప్రజలందరికీ సౌకర్యవంతమైన పరిపాలన అందించడమే కాకుండా మహిళలకి ఆస్తి కల్పించడం, స్థానిక సంస్థల్లో మహిళలకి, బలహీన వర్గాలకి రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం ఘనత అన్న నందమూరి తారక రామారావు గారు. పరిపాలన ప్రజల ముందుకు తేవాలనే ఉద్దేశంతో మండల వ్యవస్థకు రూపకల్పన చేసి ఆ రోజు పరిపాలనలో కూడా సంస్కరణ